ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ లో మనం మన సైనిక శక్తిని, ట్యాంకులను, క్షిపణులను చూసి గర్వపడతాం. కానీ ఈసారి మన దేశం ప్రపంచానికి ఒక కొత్త రకమైన సైన్యాన్ని పరిచయం చేసింది. వీళ్ళు మనుషులు కాదు, కానీ మనుషులకు ఏమాత్రం తీసిపోని అసలైన సైలెంట్ వారియర్స్. ఈసారి మన పరేడ్ హీరోలు వీళ్ళే. ఈసారి రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. పరేడ్ మొదలైంది. మన సైనికుల కవాతు, మన ఆయుధాల ప్రదర్శన అన్ని ఎప్పట్లాగే అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఒక బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. వారే మన ఆర్మీ యొక్క సైలెంట్ వారియర్స్, నిశ్శబ్ద యోధులు. మొట్టమొదటిసారి లదక్ చల్లని ఎడారి నుండి వచ్చిన 2 మూపురాల ఒంటెలు బ్యాక్ట్రియన్ క్యామెల్స్ పరేడ్ లో అడుగు పెట్టాయి. ఇవి మనం సాధారణంగా చూసే ఎడారి ఒంటెలు కావు. ఎముకలు కొరికే చలిలో కూడా 17,000 అడుగుల ఎత్తులో సునాయాసంగా బరువులు మోయగల ప్రత్యేకమైన ఒంటెలు ఇవి. మన సైన్యానికి ఇవి నిజమైన లైఫ్ లైన్. వీటితో పాటే మన దేశీయ జాతికి చెందిన శునకాలు కూడా గర్వంగా పరేడ్ లో నడిచాయి. విదేశీ జాతులపై ఆధారపడకుండా ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో మన సొంత జాగిలాలనే సైన్యంలోకి తీసుకోవడం మనందరికీ గర్వకారణం. అంతేకాదు, ఆకాశంలో శత్రువులను గద్దలా తరిమి కొట్టే మన సైనికులకు ప్రతీకగా మొట్టమొదటిసారిగా శిక్షణ పొందిన రాప్టర్స్ జాతి పక్షులను కూడా పరేడ్ లో ప్రదర్శించారు. సైనికుడి చేతిపై నిల్చొని రెక్కలు విప్పిన ఆ గంభీరమైన దృశ్యం ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇక ఎప్పట్లాగే రాజసం ముట్టిపడేలా అలంకరించుకున్న బిఎస్ఎఫ్ ఒంటెల దళం తమ హుందాతనంతో కవాతును మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒక్కసారి ఆలోచించండి, మంచులో, ఎడారులో, విపత్తులో ప్రతి చోట మన సైనికులకు తోడుగా, మన దేశానికి అండగా నిలుస్తున్న ఈ జీవాలు నిజమైన హీరోలు కాదా? వాటి సేవను గుర్తించి వాటికి కూడా సైనికులతో సమానంగా గౌరవం ఇవ్వడం అనేది నూతన భారతదేశపు గొప్పదనానికి నిదర్శనం. ఈ అద్భుతమైన గూస్ బంప్స్ తెప్పించే దృశ్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. మన నిశ్శబ్ద యోధుల కోసం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.